వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హలో ఎవ్రీవన్, నేను మీ విజయ్ కర్ణం. థ్యాంక్స్ ఫర్ ద అప్రిసియేషన్. ఇంతకుముందు చేసిన వీడియోస్లో మన ఐడ్రీమ్ మీడియా త్రూ చేసిన వీడియోస్లో చాలా మంచి అప్రిసియేషన్ ఉంది. సో ఫర్దర్గా కమెంట్స్ అన్ని చదువుతున్నప్పుడు వన్ ఆఫ్ ద మేజర్ కమెంట్ రావడం ఏంది అంటే 1 crore మ్యూచువల్ ఫండ్స్లో వాటిలన్నింటిలో పెట్టుకోవడం కంటే స్టాక్ బ్రోకింగ్లో చేయడం కానీ ట్రేడింగ్ చేయడం వాటన్నిటికంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవడం చాలా మంచిది. ఫిక్స్డ్ డిపాజిట్లో చేసుకుంటే మనకి డెఫినెట్గా ఇంట్రెస్ట్ వస్తుంది. దాంతో ఇంకా మంచి రిటర్న్స్ తీసుకోవచ్చు. ఇదంతా ట్రాష్ అనేసి చాలామంది చెప్పారు. సో ఈరోజు ఇదే మెయిన్ టాపిక్గా తీసుకొని నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. 1 crore ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అది సేఫా కాదా, లేకపోతే సేఫ్ అయితే ఎందుకు సేఫ్, కాకపోతే ఎందుకు కాదు అనేది కూడా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఒక 1 crore మీరు ఈరోజు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అంటే పర్ మంత్ మీకు 45,000 నుంచి 50,000 లేకపోతే ఒక 55,000 వరకు ఇచ్చే బ్యాంక్స్ ఉన్నాయి. అవి చిన్న బ్యాంక్స్ కావచ్చు, నేషనలైజ్ బ్యాంక్స్ కావచ్చు, లేకపోతే ప్రైవేట్ బ్యాంక్స్ కావచ్చు. కాకపోతే అప్రాక్సిమేట్గా చూసుకుంటే ఒక 50,000 వరకు మీకు పర్ మంత్ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది అనేది ఫర్దర్ స్లైడ్స్గా చూద్దాము. సో దిస్ ఈజ్ మై నేమ్ అండ్ దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్. అండ్ మనం సేఫ్ అని ఇన్ని రోజులు మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాం కదా. సో అసలు సేఫ్ ఎందుకు, దాని వెనకాల ఉన్న మ్యాక్స్ ఏంది అనేది మనం చూద్దాం ఇప్పుడు. సో ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు అప్రాక్సిమేట్గా ఇంట్రెస్ట్ తీసుకుంటే 7% 6% లేకపోతే 7.5% మీకు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తారు. సో దాంట్లో ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మీరు ఎప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నారు అనే దాని మీద బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అది రెపో రేట్ని బట్టి అది ఎక్కువ తక్కువ కావడం అనేది చేంజెస్ అనేది అవుతూ ఉంటుంది. సో దీంట్లో ఫర్ సపోజ్ మీరు ఒకవేళ 30% ఇన్కమ్ స్లాబ్ బ్రాకెట్లో ఉన్నారు అంటే మీకు అడిషనల్గా వచ్చిన రిటర్న్స్ ఎప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లో చేసిన ఇంట్రెస్ట్ మీదతో చేసిన రిటర్న్స్లో 2.25% డిడక్షన్స్లోనే వెళ్ళిపోతుంది. సో మీ ఇది అంతా డిడక్ట్ చేస్తే మీకు అప్రాక్సిమేట్గా నెట్ రిటర్న్స్ వచ్చేది 5% మాత్రమే. కానీ మీరు ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ దీనికి యాడ్ చేస్తారో, ఇన్ఫ్లేషన్ ఒక 6% మీరు యాడ్ చేస్తే అది అప్రాక్సిమేట్గా మీకు నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు సేఫ్ అని మీరు అనుకుంటున్నారు, కాకపోతే నెగిటివ్ రిటర్న్స్ వస్తుందని నేను అంటున్నాను. కానీ ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ మీరు ఒక 5% తీసుకుంటే నెట్ చూసుకుంటే మీకు 0 రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎట్లా అనేది ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఒక పర్సన్ 2015లో ఒక 1 crore రూపీస్ ఎఫ్డీ చేస్తే అతనికి అప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారము ఒక 75,000 రూపీస్ పర్ మంత్ వస్తుండే. కానీ ఇప్పుడు అదే పర్సన్ 1 crore రూపీస్ ఎప్పుడైతే ఎఫ్డీ రెన్యువల్ చేయడానికి వెళ్తాడో ఇప్పుడు అతనికి వచ్చేది మాత్రం జస్ట్ 42,000 మాత్రమే. కానీ ఈ ప్రాసెస్లో అతని లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోయాయి, అతనికి మంత్లీ ఇన్కమ్ జనరేషన్ తగ్గిపోయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏదైతే అమౌంట్తోని అతను పర్చేస్ ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ తీసుకోవాలనుకున్నా వాటి రేట్లు కూడా పెరిగిపోయి ఉంటాయి. అదే ఇన్ఫ్లేషన్ అంటాం మనం. సో అసలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి అందరు ఫిక్స్డ్ డిపాజిట్ ఎందుకు చేస్తున్నారు? ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్. మాకు మార్కెట్స్తో సంబంధం ఉండదు, మార్కెట్ వాలటిలిటీ ఉన్నా కూడా అంటే ఈరోజు మార్కెట్ మంచిగా రన్ అయింది లేకపోతే మార్కెట్ డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, ఈ న్యూసెస్తోనే వాళ్ళు ప్యానిక్ కావద్దు అని చెప్పేసి ఫిక్స్డ్ డిపాజిట్లోకి చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. కానీ చాలామంది ఇంకా చేసేది దేనికంటే రెగ్యులర్ ఇన్కమ్ కోసం చేస్తారు అండ్ స్టెబిలిటీ కోసం చేస్తారు. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా ప్రొటెక్ట్ అవుతుంది అనుకుని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. అండ్ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ట్యాక్స్లో వాళ్ళకి డిడక్షన్స్ వస్తాయని చెప్పేసి కూడా ఫిక్స్డ్ డిపాజిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాకపోతే ఎగ్జాక్ట్ ఇన్ డీటెయిల్గా చూసుకుంటే వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్ రావడము, ట్యాక్స్లో కూడా వాళ్ళకి దీని నుంచి వచ్చిన రిటర్న్స్ మీద ఎంత ట్యాక్స్ పడుతుందో కూడా వాళ్ళకి చాలామందికి తెలియదు. కానీ ఈ ఫిక్స్డ్ డిపాజిట్ కొంచెం పక్కకు పెట్టేసి ఒకసారి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇదే 1 crore మనం ఇన్వెస్ట్ చేయగలిగితే సేమ్ 1 crore మనం 70,000 ప్లస్సే పర్ మంత్ ఇప్పుడు తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇది మళ్ళీ కంప్లీట్గా అంత మార్కెట్కి రిలేటెడ్ కూడా కాదు. సో 1 crore కంప్లీట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం కాకుండా డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి దాని నుంచి మీరు మంత్లీ ఇన్కమ్ జనరేషన్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో ట్యాక్సేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఎంతైతే ప్రాఫిట్స్ జనరేట్ చేస్తారో వాటి మీద ట్యాక్సెస్ పడుతుంది. అట్ ద సేమ్ టైం ఎంతైతే విత్డ్రాల్ చేస్తారో దాని మీద ట్యాక్స్ పడుతుంది.
ఫిక్స్డ్ డిపాజిట్లో మీరు ఎంత కావాలనుకున్నా సరే మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ బ్రేక్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే దీంట్లో అట్లా కాదు, మీకు ఎంత పార్ట్ కావాలో దాన్ని మాత్రమే మీరు విత్డ్రాల్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అండ్ ఇన్ఫ్లేషన్ కూడా ఇది ఈజీగా బీట్ చేస్తుంది. 6% ఇన్ఫ్లేషన్ ఈజీగా బీట్ చేస్తుంది. ఎందుకు అంటే మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్ రిటర్న్స్ తీసుకుంటే 12% నుంచి 15% ఉంటుంది. అండ్ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే విత్ ఇన్ ఫ్యూ ట్యాప్స్లో మీ అమౌంట్ అంతా మీ అకౌంట్లోకి వచ్చే ఛాన్సెస్ చాలా ఈజీగా ఉంటాయి. అండ్ ఈ పారామీటర్స్ని మీరు కన్సిడర్ చేసుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ని మ్యూచువల్ ఫండ్ చాలా ఈజీగా బీట్ చేస్తుంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. అంటే మీకు ఎంత పర్సెంటేజ్ డెట్లో పెట్టుకోవాలి, ఎంత పర్సెంటేజ్ ఈక్విటీలో పెట్టుకోవాలి, లేకపోతే ఇంకా అగ్రెసివ్ ఫండ్స్లో ఎట్లా పెట్టుకోవాలని మీకు అక్కడ ఆప్షన్స్ చాలా ఉంటాయి మ్యూచువల్ ఫండ్స్లో. కానీ ఫిక్స్డ్ డిపాజిట్లో మీకు అటువంటి ఆప్షన్స్ ఎక్కడా ఉండవు. అండ్ ట్యాక్స్ పరంగా చూసుకుంటే మీకు మ్యూచువల్ ఫండ్స్లో చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అక్కడ మీకు ట్యాక్సేషన్ కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అండ్ ఇన్ఫ్లేషన్ ఫిక్స్డ్ డిపాజిట్తో ఎప్పుడు మనం బీట్ చేయలేము, కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ఫ్లేషన్ ఈజీగా బీట్ చేయవచ్చు. సో ఒక చిన్న క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అండ్ 1 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ మనం ఎప్పుడైతే కంపారిజన్కి తీసుకుంటే మీకు మంత్లీ డిఫరెన్స్ వచ్చేసి ఒక 20,000 నుంచి 30,000 డిఫరెన్స్ ఈజీగా కనిపిస్తుంది. అండ్ డౌన్ ద లైన్ ఎప్పుడైతే మనము దీన్ని కాంపౌండింగ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే అది కొన్ని క్రోర్స్లలో లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకే ఎప్పుడైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి అనుకుంటే మీరు అది వెరీ షార్ట్ డ్యూరేషన్ 6 monthsకి 1 yearకి రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే లాంగర్ డ్యూరేషన్ ఉంది 2 yearsకి 3 yearsకి లేకపోతే 10 yearsకి 15 yearsకి కావాలనుకుంటే దాంట్లో ఒక పార్ట్ అట్లీస్ట్ ఒక 50% ఒక 60% మీరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ లేకపోతే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి ఎస్టీపీస్ చేయడం కానీ ఇట్లాంటివి చేయడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.